జీర్ణక్రియను దెబ్బతీసి మలబద్ధకాన్ని పెంచే ఐరన్ మరియు కాల్షియం మాత్రలు లేదా క్యాప్సూల్స్ పై ఆధారపడడం ఇకనైనా మానేయండి. వాటికి బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే 2 ఆహార పదార్థాలను మీ రోజువారీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ శరీరంలో ఐరన్ మరియు కాల్షియం స్థాయిలను పెంచడమే కాకుండా శక్తి మరియు ఉత్సాహాన్ని అందించి శారీరక బలాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఆలస్యం చేయకుండా ఆ 2 ఆహార పదార్థాలు చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, రాగులు. మహిళలకు రాగులు ఒక వరం అని చెప్పొచ్చు. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల గోధుమలు మరియు బియ్యం స్థానంలో రాగి రొట్టెలు, రాగి సంకటి లేదా రాగి జావను ఆహారంలో చేర్చుకోండి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. నెంబర్ 2, నల్ల నువ్వులు. నల్ల నువ్వుల్లో ఐరన్, కాల్షియం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అనగా హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు 1 నుండి 2 చెంచాల నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఇవి రక్తారోగ్యం, ఎముకల బలం మరియు శారీరక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో మాత్రం నల్ల నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం మంచిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ దాదాపు అందరి కిచెన్ లో ఉంటాయి. కనీసం ఈ రోజు నుంచైనా రెగ్యులర్ గా వాడే ప్రయత్నం చేయండి. నేచురల్ గా ఐరన్ మరియు కాల్షియం స్థాయిలను పెంచుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే ఐరన్ మరియు కాల్షియం మాత్రలు వేసుకుంటున్నారో వారి వద్దకు ఈ వీడియోని తప్పకుండా తీసుకెళ్ళండి. ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.